హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్విటేషన్. ఎస్ సార్, ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి? సో ఒక బిగినర్ ని ఆల్గోని యూస్ చేయాలంటే వాళ్ళు ఏ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి ఫస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గో ట్రేడింగ్ అంటే మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక రోబో ఆర్ మిషన్ ఆర్ ప్రోగ్రామ్, ఓకే, దాన్ని ఆల్గో ట్రేడింగ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన 9 to 5 జాబ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, లేదా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి టైం దొరకదు బేసిక్. సో అందుకని మనం ఏం చేసామంటే ప్రతి దానికి మనం మిషన్స్ కనిపెడతాం. మనం ఇప్పుడు ఆర్డర్స్ పంచ్ చేయడానికి నేను అక్కడ కూర్చొని పంచ్ చేయాలంటే చార్ట్ చూసి నా 9 to 5 జాబ్లో ఇష్యూస్ అవుతుంది, నేను ఆఫీస్లో చేయలేను, లేకపోతే బిజినెస్లో ఇష్యూస్ అవుతాయి. అందుకని ఏం చేయాలంటే ఆ మిషన్కి మనం ప్రోగ్రామ్ రాస్తే ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని అది ఆర్డర్స్ని పంచ్ చేస్తుంది మీ బ్రోకర్ అకౌంట్. దాన్ని ఆల్గో ట్రేడింగ్, అల్గారిథమిక్ ట్రేడింగ్ అంటారు. ఓకే. సో బిగినర్స్కి ఏంటంటే ప్లస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి అల్గారిథమిక్, ఇప్పుడు నేను చెప్పినట్టే అదే డెఫినేషన్ ఉంటాయి. లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి మనకి ఎలా పని చేయాలని. ఆ పని చేయడానికి మనకి ఏపీఐ కావాలి. ఏపీఐ అనేది ఏంటంటే ఆ బ్రోకర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బ్రోకర్ ప్రొవైడ్ చేసిన ఏపీఐని మనం మన రోబోకి వాట్ ఎవర్ ఆల్గో ప్రోగ్రామ్ కనుక ఇస్తే ఇది ఆటోమేటిక్గా ఈ రెండు కనెక్ట్ అయ్యి మన రూల్స్ ప్రకారం అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది మన బ్రోకర్ అకౌంట్. ఓకే. సో ఇది సింపుల్ వేలో ఆల్గో ట్రేడింగ్ అంటే బిగినర్స్ కొంతమంది ఆల్గో ఇలా తీసుకున్న తర్వాత కూడా వెనక బ్యాక్ డోర్ లో మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? బిగినర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. బిగినర్స్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆల్గోని సబ్స్క్రైబ్ చేయాలో తెలియదు. సాఫ్ట్వేర్ పరంగా అయితే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మనం చేసుకోవచ్చు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఆల్గో స్ట్రాటజీ అనేది ప్రాఫిటబులా కాదా అని చెక్ చేయాలి. మెయిన్ అది పాయింట్. ఆ ఆల్గో స్ట్రాటజీలో ఏదైతే ఫెయిల్యూర్ స్ట్రాటజీ కనుక మీరు పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఫెయిల్యూర్ రిజల్ట్స్ వస్తాయి. జస్ట్ లైక్ ఇప్పుడు డ్రైవర్ మనకి ఆల్రెడీ స్కిల్ఫుల్ డ్రైవర్ని మనం హైర్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా మనకి స్కిల్ఫుల్ డ్రైవర్ని వచ్చిన ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి డెస్టినీకి కరెక్ట్గా తీసుకెళ్తారు. అలా కాకుండా ఎవరిని లైసెన్స్ లేని వాళ్ళని, డ్రైవింగ్ చేతగాని వాళ్ళు పెట్టాం అనుకో, అప్పుడు కార్ ఫాల్టా డ్రైవర్ ఫాల్టా? సో ఆ స్ట్రాటజీ అనేది డ్రైవర్. సో ఆ స్ట్రాటజీని చూస్ చేసుకునేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పారామీటర్స్ మనం చెక్ చేసుకోవాలి? ఇప్పుడు స్ట్రాటజీ బిగినర్స్ గురించి మాట్లాడాలి. బిగినర్స్కి చాలా మంది ఫెయిల్ అయ్యేది ఏంటంటే గ్యాంబ్లర్ మైండ్ సెట్తో ఉంటారు. ఏదో ట్రేడ్ వచ్చిందా, చేసామా, వెళ్ళిపోయామా, అయిపోయిందా, డబ్బులు ఉన్నాయా, ఇది. సో అసలు ట్రేడింగ్ అంటే ఇట్స్ లైక్ ఎ బిజినెస్. ప్రతి బిజినెస్కి ఒక బిజినెస్ ప్లాన్ ఉంటుంది. వితౌట్ దట్ బిజినెస్ ప్లాన్ మనం బిజినెస్ డెఫినెట్గా 100% ఫెయిల్ అవుతుంది. సో ఆ స్ట్రాటజీ ప్లాన్ ఏంటంటే, బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో నేను ఒక 100 ట్రేడ్ చేశాను. 100 ట్రేడ్ చేసినప్పుడు దాని సక్సెస్ రేట్ అంత, ఓకే, దాని రిస్క్ రివార్డ్ రేషియో ఎంత, దాని డ్రాడౌన్ ఎంత, సో దానికి రిక్వైర్డ్ క్యాపిటల్ ఏంటి, సో దానికి మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం చూసుకుని అప్పుడు మనం ఒక బిజినెస్ చేయాలి. అదే సేమ్ స్ట్రాటజీ ఇక్కడ మనం ఏదైతే ట్రేడింగ్లో పెడతామో, మీ క్యాపిటల్ అంతా, మీ మనీ మేనేజ్మెంట్ అంట, ఒకే ట్రేడ్లో అంత మనీ పెడుతున్నావా, లేదా 10 ట్రేడ్ల దాకా మనం సస్టైన్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి అంటే ఎంత క్యాపిటల్ ఉండాలి. అలాగే ఈ ఒక పర్టికులర్ స్ట్రాటజీని చూస్ చేసుకుంటే దాంట్లో మనకు వచ్చే డ్రాడౌన్ ఏంటి, దాంట్లో రిస్క్ రివార్డ్ రేషియో ఏంటి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ లేకుండా బిగినర్స్ ఏంటంటే డైరెక్ట్గా వచ్చి జంప్ చేసి మన దగ్గర క్యాష్ ఉంది, డిమాట్ అకౌంట్ ఈజీగా వచ్చేస్తుంది, ట్రేడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఆబ్వియస్గా ఫెయిల్ అవుతుంది. ఎస్. సో బ్యాక్ టెస్టింగ్ వల్ల, సో ఇప్పుడు కొంతమంది ఏదైనా స్ట్రాటజీ, బిగినర్స్ కొంతమంది స్ట్రాటజీ పర్చేస్ చేస్తారు, సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. సో కొన్ని స్ట్రాటజీస్ అనేది సక్సెస్ అవుతాయి, ఫెయిల్ అవుతాయి. ఎందుకు సక్సెస్ అయిందో మనకు తెలియదు, ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు. సక్సెస్ అయితే ఓకే చిల్ చేస్తారు, ఫెయిల్ అయితే మొత్తం డబ్బులు పోయి ఆల్గో అనేది వేస్ట్ అని ఒక డైలమాలో పడతారు. సో ఇలాగ మీ దగ్గర ఎవరైనా వచ్చారా? నాకు ఎప్పుడు వస్తూ ఉంటారు, ఎప్పుడు లాస్ అయిన తర్వాత నా దగ్గర ఫోన్ చేస్తుంటారు, సార్ నాకు 5 లక్షలు పోయినాయి, 10 లక్షలు పోయినాయి, 50 లక్షలు పోయినాయి, ఇది అని. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ఒక డెస్పరేషన్లో ఉంటారు. వాళ్ళు డెస్పరేషన్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీరు చెప్పిన ఆల్గోలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో అక్కడ ఉందా, ఆ ఫీడ్బ్యాక్, అక్కడ ఉన్న మెట్రిక్స్ అని చెక్ చేశాను. రావడం అంటేనే తెలియదు, మనీ మేనేజ్మెంట్ తెలియదు, రిస్క్ మేనేజ్మెంట్ తెలియదు. నేను ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీ సక్సెస్ రేటు అవన్నీ ఉంటాయి. సక్సెస్ రేట్ ఎంత ఉంది, రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ ఓవర్ ద పీరియడ్ మీరు 5 to 10 years బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వాలి. సో అప్పుడు ఆ స్ట్రాటజీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ది ప్రాఫిటబుల్ స్ట్రాటజీనే కాదా, పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న స్ట్రాటజీనే కాదా అనేది చూడాలి. సో ఇప్పుడు నార్మల్గా బ్యాక్ టెస్టింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు కొంతమంది బిగినర్స్కి బ్యాక్ టెస్టింగ్ ఏంటో తెలుసు. సో యాక్చువల్లీ బ్యాక్ టెస్టింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? వెరీ గుడ్. అసలు ప్రతి ఇంపార్టెంట్ థింగ్ నాకు ఏదైనా బిజినెస్లో నాకు ఒకే ఒకటి నచ్చింది ఏంటంటే ట్రేడింగ్లో బ్యాక్ టెస్టింగ్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే బిజినెస్ చేసి బ్యాక్ టెస్టింగ్ చేయలేరు, అవునా కదా? ఎలాగ ఒక రెస్టారెంట్ పెట్టాలంటే బ్యాక్ టెస్టింగ్ ఎలా చేస్తారు అంటే పాస్ట్ టెన్స్లోని పర్ఫార్మెన్స్ చేయలేరు. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరే ఫార్వర్డ్ టెస్ట్ చేయగలరు, నెక్స్ట్ ఇయర్కి ఎంత అయింది, ఎలా అయింది, ఏ బిజినెస్ అయినా. కానీ ఒకే ఒక ట్రేడింగ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. అంటే నేను ఒక స్ట్రాటజీ పెట్టాను, ఫర్ ఎగ్జాంపుల్ 15 minutes బ్రేక్అవుట్ అని అన్నాను, ఎగ్జాంపుల్. అది
ఏ ప్రాఫిట్ ఇస్తుందా లాస్ ఇస్తుందా అనేది మనం ఎన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 15 మినిట్స్ బ్రేక్అవుట్ అయింది. నేను ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ లేదా 100 పాయింట్స్ నిఫ్టీలో నేను స్టాప్ లాస్ పెట్టాను. 315 దాకా ఎగ్జిట్ అవ్వట్లా. 315 ఎంత ఉంటే అంత తీసుకుంటా, అంటే ఆ ప్రాఫిట్ మొత్తం తీసుకుంటా. లేదు మార్కెట్ రివర్స్ ఎగ్జిట్ అయింది అనుకోండి, అసలు హిట్ అయింది. సో ఇది ఒక స్ట్రాటజీ. దీన్ని ఈరోజు టెస్ట్ చేయాలి, నిన్న మొన్న అలా బ్యాక్ వెళ్ళి మీరు 5 years 10 years టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసినప్పుడు మీకు పాజిటివ్ పాయింట్స్ వచ్చాయా లేదా అనేది అప్పుడు తెలిపోతుంది. ఓకే. అప్పుడు ఇంత రిస్క్ రివార్డ్ రేషియో అంటే యావరేజ్ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత, యావరేజ్ విన్ పర్సంటేజ్, ఫెయిల్యూర్ పర్సంటేజ్ తెలుస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ అని ఒక ఫార్ములా ఉంది. అప్పుడు మీరు ఆ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ మైనస్ వచ్చింది అనుకోండి, ఆ స్ట్రాటజీ పనిచేయదు. పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ ప్లస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఆ స్ట్రాటజీలో ట్రేడ్ చేయాలి. ఎందుకు? ఆ బ్యాక్ టెస్టింగ్ అనే రిపోర్ట్ని బట్టి మీరు ఒక డెసిషన్, నెక్స్ట్ ఇది ఈ స్ట్రాటజీ సర్టిఫైడ్ ఎలాగా బ్యాక్ టెస్టింగ్ ప్రకారం ఫ్యూచర్లో వర్కౌట్ ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు దాకా ఉన్న స్ట్రాటజీ పాస్ట్ 5 years 10 years మనం టెస్ట్ చేసాం కాబట్టి వచ్చిన పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీని బేస్ చేసుకుని మనం ఈ స్ట్రాటజీని అసలు వాడాలా వద్దని డెసిషన్ తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు బ్యాక్ టెస్టింగ్ ఫెయిల్ అయినంత మాత్రం అది బ్యాడ్ స్ట్రాటజీ అని కాదు కదా? బ్యాక్ టెస్టింగ్ లో ఫెయిల్ అవ్వడం అంటే పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ లో నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఓకే, అప్పుడు అది తీసేయాలి, అది పనిచేయాలి. కానీ ఈ విషయాలు ఎంతమందికి తెలుసు? బ్యాక్ టెస్టింగ్ అనేది ఎలా చేయాలో ఎంతమందికి తెలుసు? తెలియదు. సో ఇందువల్ల మన బిగినర్స్ కానీ ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా చాలా చోట్ల లాస్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు స్ట్రాటజీ బిల్డ్ చేసిన తర్వాత, సో ఒక ఆల్గో స్ట్రాటజీ బిల్డ్ చేసిన తర్వాత యూజర్కి వెళ్ళేటప్పుడు, సో అక్కడ మధ్యలో యూజర్ అనేది ఏ తప్పులు చేస్తారు సార్? సో మీ దగ్గర కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. సో అవి కొంతమంది కావాలంటే మీరు వాళ్ళ సబ్స్క్రిప్షన్ మోడల్లో ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత మీరు చేసే బ్యాక్ టెస్టింగ్ వేరేగా ఉంటుంది. సో అది మంచిగా అయితేనే మీరు ఇస్తారు. సో అది మనోడి యూజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో సంథింగ్ గ్లిచ్ అయ్యి ఏదో ఫెయిల్ అవుతుంది. అక్కడ మనోడు చేసే తప్పేంటి, యూజర్ చేసే తప్పేంటి యాక్చువల్లీ? వెరీ గుడ్. చాలా చోట్ల అంటే రీసెంట్గా కూడా నేను ఓన్లీ ఆల్గోస్ లో స్ట్రాటజీ పెట్టి అక్కడ నోట్ కూడా రాశాను. ఓకే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్గో ఎగ్జిక్యూషన్ ప్రకారం, రూల్స్ ప్రకారమే మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. సో నేను చెప్పేది ఎన్ఎస్సి అప్రూవ్డ్ స్ట్రాటజీస్. ఓకే. ఆ ఎన్ఎస్సి అప్రూవ్డ్ స్ట్రాటజీస్ కూడా డిస్క్లైమర్స్ అవన్నీ ఉంటాయి, నో గ్యారంటీ ఇవి అవి, సో పాస్ట్ పర్ఫార్మెన్స్ యాజ్ ఇట్ ఈస్. నేను అక్కడ స్పెషల్గా నోట్ పెట్టి ఏంటో తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్గో తీసుకున్నారు, ఇప్పుడు ప్రాఫిట్ ఒక 5,000 వచ్చింది. మాన్యువల్గా మనం ఏం చేస్తాం, వెళ్ళిపోయి 5,000 వచ్చింది చాలు అని ఒక సగటు యూజర్ ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళిపోయి 5,000 బుక్ చేసేసుకుంటాడు. కానీ ఆల్గో ఇంకా నీకు అసలు ఆర్డర్ పంచ్ చేయగా, అది టార్గెట్ ఇంకా అచీవ్ అవ్వకుండానే మన వాళ్ళు ఏం చేస్తారు, 5,000 బుక్ చేసుకుంటారు. కానీ ఆల్గో మాత్రం 10,000కో 15,000కో ఎగ్జిట్ చేసింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేశాడు, మాన్యువల్ ఇంటర్వెన్షన్ వల్ల మీరు అక్కడ ఆ 15,000 వచ్చే చోట 5,000లో ఎగ్జిట్ అయిపోయింది, 10,000 లాస్ అయిపోయింది. ఇంకొకటి, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా, నెక్స్ట్ లాస్ వచ్చే ఆస్కారం ఉంది కదా అని చెప్పి ఆల్గోని ఆపేస్తారు. మాన్యువల్గా మళ్ళీ ఆపేసాడు. అప్పుడు ఏమైంది, నెక్స్ట్ ట్రేడ్ కూడా అది ఇంకో 20,000 వచ్చు. జస్ట్ లైక్ రీసెంట్లో మన ట్రంప్ 1,000 పాయింట్స్ పైకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ వచ్చింది మాకు రీసెంట్గా, అది డేటా మొత్తం ఉంది, ఎన్ఎస్సి అప్రూవ్డ్, మీరు చూడొచ్చు ఆ వెబ్సైట్. అప్పుడు 1,000 పాయింట్స్ వచ్చినాయి, మళ్ళీ కింద పడినప్పుడు ఒక 600 పాయింట్స్ వచ్చినాయి. అంటే 2 times 1,000 పాయింట్స్ ఎంత ప్రాఫిట్ ఇచ్చింది కదా, నెక్స్ట్ ట్రేడ్లో రాస్ రావచ్చేమో అని చెప్పి ఆల్గో ఆపేసి కూర్చుంటాం. అప్పుడు అలా. సో ఈ 2 కేసెస్లో ప్రాఫిట్ని ఏం చేస్తున్నాము, తొందరగా బుక్ చేసుకుంటున్నాం. ఒక ప్రాఫిట్ వచ్చే ట్రేడ్ని తీసుకోకుండా మనం మాన్యువల్గా ఆపేస్తున్నాం ఆల్గో. సో ఇలాంటి కేసెస్ వలన ఏం జరుగుతుందంటే మనకి మాన్యువల్ ఇంటర్వెన్షన్ వద్దు. ఎందుకు, ఆల్గోలో ఆల్రెడీ మనం డిసైడ్ అయి పెట్టాం, మీరు ట్రస్ట్ చేసాం, బ్యాక్ టెస్ట్ చేసాం, ఎస్ ది స్ట్రాటజీ విల్ వర్క్ అని చెప్పి మనం చేసిన తర్వాత మనం మాన్యువల్గా మనం ఇలా ప్రాఫిట్ని బుక్ చేసుకోవటం, ట్రేడ్స్ని తీసుకోకపోవడం జరిగితే ఇలాగే అప్పుడేంది, మీ పర్ఫార్మెన్స్లో చేంజ్ వచ్చింది కదా. అవును. అప్పుడు అక్కడ నీకేం పర్ఫార్మెన్స్లో అక్కడ 15,000 ప్లస్ ఇంకొక 10,000 25,000 చూపిస్తుంటే నీకు వచ్చింది మాత్రం 5,000. అవును. అప్పుడు ఆబ్వియస్గా బిగినర్స్ చేసే తప్పులు. ఒకసారి ఆల్గో సబ్స్క్రైబ్ అయినాక దాన్ని వదిలేయాలి. మనం మాన్యువల్గా ఎటువంటి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ ఆపేయటం కానీ చేయదు. అక్కడ డిస్టర్బ్ చేయడం వల్ల ఈ ఆల్గో మీ పర్ఫార్మెన్స్ లో మీ పిఎన్ఎల్ లో తేడా వస్తుంది. ఈ ఆల్గో వేస్ట్ తీసుకోవడం వేస్ట్ అని వాళ్ళు అలా డిసైడ్ అవుతారు. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఒక ఆల్గోని మనం స్ట్రాటజీ, నా ఓన్ స్ట్రాటజీ నేను బిల్డప్ చేసుకోవాలంటే ఏ ప్రోగ్రామ్స్ దాని వెనక ఉంటాయి సార్? సో ప్రోగ్రామ్స్ పైథాన్ ఉంది, పైన్ కోడ్ ఉంది. ట్రేడింగ్ వ్యూలో అయితే పైథాన్ అయితే మామూలుగా సర్వర్లో మనం పెట్టచ్చు. ఎమీ బ్రోకర్లో ఏఎఫ్ఎల్ కోడ్ రాయాలి. చాటింగ్ అని కొన్ని సైట్స్ ఉన్నాయి, అక్కడ డైరెక్ట్ గానే మీకు వస్తుంది. ఎక్సెల్ షీట్ నుంచి కూడా మీరు డైరెక్ట్ గా కోడ్ రాసి చేయొచ్చు. సో జావాలో చేయొచ్చు, ఇలాగ రకరకాలుగా చేయొచ్చు. ప్రోగ్రామింగ్ మీద మీ చాట్ జీపీటీలో కొడితే మీకు ఎన్నో ఐడియాస్ వస్తుంది. మీకు అంత ట్రేడింగ్ వ్యూలో మీకు స్ట్రాటజీ ఉందనుకోండి, జస్ట్ టైప్ చేయండి, నేను ఇప్పుడు చెప్పిన ఫర్ 15 minutes మీరు కూడా ఒక స్ట్రాటజీ ఇవ్వమని, ఆటోమేటిక్ మొత్తం పైన స్క్రిప్ట్ వస్తుంది. తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ మీరు అక్కడ ట్రేడింగ్ వ్యూలో పెడితే యాజ్ ఇట్ ఈస్ మీరు అనుకున్న స్ట్రాటజీ వస్తుంది. సో ఇదే మార్కెట్ ప్లేస్ లో మన స్ట్రాటజీని పబ్లిష్ చేయాలంటే ఏ రిక్వైర్మెంట్స్ కావాలి సార్ మనకి? అచ్చా, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు రీసెంట్గా సెబీ కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది. మీరందరూ ఎవరైతే, ఎందుకంటే ఇంతకుముందు ఒక గ్రే ఏరియా లాగా ఉండేది, ఎవరైతే ఆల్గోస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సెబీ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్స్చేంజ్ దగ్గర అప్రూవల్ తెచ్చుకోవాలి.
ఓకే. అది మొన్న ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్రూవల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి. సింపుల్గా మనం మీ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి మీరు బ్రోకర్కి కనుక మీరు ఇస్తే అతను ఎన్ఎస్సికి సబ్మిట్ చేసి మీకు యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మీరు అప్రూవల్ తీసుకుని వస్తారు. అప్పుడు మాత్రమే మీరు ఆ స్ట్రాటజీని పబ్లిక్కి సెల్ చేయొచ్చు. 1 అలా కాకుండా మీరు ఇండివిజువల్గా చేసుకుంటున్నారు అనుకోండి, ఎవరికి ఎటువంటి సబ్మిషన్స్ కానీ ఇవ్వాల్సిన పని లేదు. సో మాది కూడా రీసెంట్గా ఫస్ట్ మాదే ఆల్గో రీసెంట్గా ఏప్రిల్ 1న రీసెంట్గా కూడా మనం లాంచ్ చేసాం. సెబీ గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ఎస్సికి అప్రూవల్ తెచ్చుకుని ఫస్ట్ టైం అదే వచ్చింది. ఓన్లీ ఆల్గోస్ ప్లాట్ఫామ్లో మనం ఉంది. అక్కడ ఎన్ఎస్సి అప్రూవ్డ్, ఎన్ఎస్సి బిఎస్సి అప్రూవ్డ్, సెన్సెక్స్ నిఫ్టీ. సో మీ స్ట్రాటజీని కనుక మీరు పబ్లిక్కి సెల్ చేయాలంటే మాత్రం ఒక యూనిక్ ఐడి వస్తుంది అనమాట. ఎక్స్చేంజ్ వాళ్ళు మీకు ఒక యూనిక్ ఐడి ద్వారా, ఒక స్టాటిక్ ఐపీ ద్వారా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. ఈ ట్రేడ్ అనేది ఆడిటింగ్లో వచ్చినప్పుడు ఈ ట్రేడ్ అనేది ఈ పలానా ఆల్గో నుంచి వచ్చింది, ఆల్గో ఐడి నుంచి. సో అలా ఐడెంటిఫై అంటే ఏం లేదు, జస్ట్ లైక్ లైసెన్స్ ఇచ్చారు. ఓకే. ఆల్గో ఇంతకుముందు గ్రే ఏరియాలో ఉండేది, ఇప్పుడు ఒక లైసెన్స్ ఇచ్చారు. ఓకే. సో మీరు ఒక ప్రాఫిటబుల్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేస్తారు సార్? సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి బిల్డ్ చేయాలంటే? ఇప్పుడు మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంటే అఫ్ కోర్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా వెబ్సైట్లో, Okay. కింద మేబీ డిస్క్రిప్షన్లో ఉండొచ్చు. సో ప్రాఫిటబుల్ స్ట్రాటజీ నేను ఆల్రెడీ ఇందాకే చెప్పేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. మీరు అనుకున్న రూల్స్ ప్రకారం ఈ స్ట్రాటజీలో పాస్ట్ 5 years కానీ 10 years కానీ రిజల్ట్స్ వచ్చిందా, పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చిందా. అంటే దీనికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన బిగినర్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మనం టాస్ వేస్తాం హెడ్ అండ్ టైం. ఇప్పుడు 10 times మనం ఈవెంట్ తీసుకుంటే ఇప్పుడు నేను ఇందులో విన్ అవ్వాలంటే నా సక్సెస్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి? జనరల్గా చెప్తాం. ఇప్పుడు ఒక 10 times ఇస్తే ఇప్పుడు 1:2 అనుకుందాం. ఓకే. అంటే పోతే ₹1 పోయింది, వస్తే ₹2 వస్తాయి. ఇప్పుడు నాది సక్సెస్ రేట్ అనేది 80% అనుకోండి. అప్పుడు ఎంత అవుద్ది? ప్రాఫిటబుల్ పోతే కానీ 88 times నేను సక్సెస్ అవుతాను అంటే నేను సక్సెస్ అవుతాను. అలా కాకుండా నేను ఇప్పుడు 50% అయితే 50% సక్సెస్, 50% ఫెయిల్యూర్. ఇప్పుడు మనం సక్సెస్ అవుతామా? అవుతాం. 1:2 అయితే పోతే ₹5 పోతున్నాయి. అవును. వస్తే ₹5 ₹10 వస్తున్నాయి. 1:2 కదా. గెలిచిన ప్రతి 5 సార్లు నాకు ₹2 వస్తున్నాయి, పోయిన ప్రతిసారి నాకు ₹5 వస్తున్నాయి. అంటే ఇప్పుడు ₹10 వచ్చింది, ఇక్కడ ₹5. సో 10 - 5 ₹5. అంటే దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే. ఓకే. అలా కాదు, ఇప్పుడు చెప్తాను నేను అదే 2 times సక్సెస్ 20% సక్సెస్ రేట్ ఉంది. 1:2 80% ఫెయిల్ అవుతున్నాం. అప్పుడు ₹8 పోయింది. వచ్చినప్పుడు ఎన్ని వచ్చినాయి? 2 సార్లు సక్సెస్ అని 1:2 అయితే ₹4 వచ్చినాయి. అంటే 8 - 4 ఎంత? 4. అంటే మైనస్. దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ నెగిటివ్ ఎక్స్పెక్టెన్సీ. అప్పుడు ఈ స్ట్రాటజీ పనిచేయదు. ఓకే. అప్పుడు ఈ స్ట్రాటజీ పెంచాలి, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? సక్సెస్ రేట్ ఇంతే ఉండాలి. ఓకే. అంటే 20% సక్సెస్ రేట్ అయినప్పుడు 1:5 పెట్టాలి. రిస్క్ రివార్డ్ రేషియో మార్చాలి. అంటే ఎంత అయింది? 1:2 కాస్త 1:5 అయితే ₹10 వస్తాయి, పోతే ₹8 పోతాయి. అప్పుడు 10 - 8 2. సో ఈ స్ట్రాటజీ విల్ వర్క్. ఓకే. అది రిస్క్ రివార్డ్ రేషియో ఉండాలి, మీ సక్సెస్ రేట్ కూడా ఫెయిల్యూర్ రేట్ బేస్ చేసుకుని దీన్ని పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మీ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు యావరేజ్గా ఇవన్నీ చెక్ చేస్తే ఒక ఫార్ములా వస్తుంది. అప్పుడు పాజిటివ్ వస్తే అప్పుడు దిస్ స్ట్రాటజీ కెన్ బి పుట్ ఇన్ టు ఆల్గో ఆర్ యూ కెన్ ట్రేడ్. ఓకే. సో దిస్ ఈస్ వాట్ ఐ విల్ డూ. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ హర్ష గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.